తమ సమస్యల పరిష్కారం కోసం గత 37 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. కాగా సమ్మెలో భాగంగా బుధవారం శ్రీకాళహస్తిలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహించిన అంగన్వాడీ సమ్మెదారులు తమకు ప్రభుత్వం అందజేసిన షోకాజ్ నోటీసులకు సమాధానాలను శ్రీకాళహస్తి ఐసీడీఎస్ కార్యాలయం అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న అంగన్వాడీలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్నారని, ప్రభుత్వ బెదిరింపులకు నోటీసులకు తలగ్గేది లేదని, సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఈ షోకాజ్ నోటీసులు అందజేయడంతో తమ సమ్మెలో పాల్గొన్న శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలోని అంగన్వాడీ ఉద్యోగురాలు శంకరమ్మ నిన్న ఆవేదనకు గురై గుండె జబ్బుతో మృతి చెందిందని, ఇలా ఎంతమంది అంగన్వాడీ ఉద్యోగులు చనిపోవాలో ప్రభుత్వమే తేల్చి చెప్పాలని విమర్శించారు. ఇకనైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఇక్కడ నుంచి సమ్మెలో నుంచి ఇంటికి వెళ్ళిపోయేసి ఆమె హెల్త్ బాగా లేకుండా చనిపోయినది. ఈ రోజు మేము వెళ్ళేసి ఆమె మట్టికి ఎత్తుబడి పోయి అయిపోయిన దాకా ఉండేసి వచ్చాము. ఆమెకి టెన్షన్ ఎస్మా చట్టం వచ్చింది, బోర్డు నోటీసులు అతికించిపోయారు. మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయో, ఈ గవర్నమెంట్ స్పందించకపోయా ఎలా బ్రతకాలి అనేసి ఆమె ఏంటి బాధపడుతూ ఆమెకి టెన్షన్ ఎక్కువైపోయి బీపీ ఎక్కువైపోయేసి హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోయిందంట. ఎంతమంది హెల్పర్లు, ఎంతమంది టీచర్లు, ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది చనిపోయాక స్పందిస్తారు, మేమందరం చనిపోయినాకన్నా స్పందిస్తారా లేదా, ఒకసారి గవర్నమెంట్ స్పందిస్తే బాగుంటుంది అనేసి అందరూ కోరుకుంటున్నారు. దిగొస్తారా మాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు దిగొచ్చి మా అందరి వైపు చూసి మేము అడిగినవన్నీ నెరవేర్చమని మేము అడుగుతున్నాము.